ఏంటి డ్రోన్ బేసిక్ మూమెంట్స్, టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇవన్నీ నేర్చుకున్నారా? లేదంటే ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియో చూసి వచ్చేసేయండి, నేను వెయిట్ చేస్తాను. ఎప్పుడైనా రివీలింగ్ షాట్, ఎస్టాబ్లిషింగ్ షాట్ లాంటి పదాలు విన్నారా? డ్రోన్తో అసలు ఈ షాట్స్ ఎలా తీయాలో ఏమైనా ఐడియా ఉందా? అండ్ ఈ షాట్స్ని ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసా? నేను చెప్తా కదా. Landing. ఈరోజు నేను మీకు 5 సింపుల్ సినిమాటిక్ షాట్స్ నేర్పిస్తా. ఫస్ట్, ఎస్టాబ్లిషింగ్ షాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏరియాలో నెక్స్ట్ సీన్ జరగబోతుంది అన్నప్పుడు ఆ ఏరియాని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ షాట్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, రివీలింగ్ షాట్. ఒక మూవీలో లేదా సీన్లో ఒక క్యారెక్టర్ని కానీ కొత్త ప్లేస్ని కానీ రివీల్ చేయడానికి ఈ షాట్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, పుష్ ఇన్ ఆర్ డాలీ షాట్. ఇది ఒక సబ్జెక్ట్ దగ్గరికి కెమెరా వెళ్తూ ఆ సీన్లోని డెప్త్ ఆర్ ఇంటెన్సిటీని యాంప్లిఫై చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్, రొటేషన్ షాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోల్ ఉంది కదా, ఇది ఆల్రెడీ సీన్లో ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి. ఇలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా చూపించడానికి ఈ షాట్ని యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ, పుల్ అవుట్ ఆర్ ఫ్లై అవే షాట్. ఒక లొకేషన్లో ఒక సీన్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్కి ట్రాన్సిషన్ అవ్వడానికి ముందు, లేదా ఒక స్టోరీ ఎండ్ అయిపోయినప్పుడు లైక్ అన్ అవుట్రో ఆర్ ఎండ్ క్రెడిట్స్ వేసేటప్పుడు, అలాంటప్పుడు ఒక ఎండింగ్ని రిప్రజెంట్ చేయడానికి ఈ షాట్ని యూజ్ చేస్తారు. ఓకే, ఈ షాట్స్ చాలా ఈజీగా తీయొచ్చు, బట్ కొన్ని మిస్టేక్స్ చేస్తే షాట్ సరిగా రాదు. అవి ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్, ఫ్లయింగ్ టూ ఫాస్ట్. డ్రోన్ ఫాస్ట్గా ఫ్లై చేస్తూ వీడియో రికార్డ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటిక్ ఫీల్ రాదు. అంతేగాక వీడియో షేకీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ అండ్ డ్రోన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. డ్రోన్ వీడియోస్ యూజువల్లీ ఏరియల్ వ్యూ నుంచి షూట్ చేస్తాం కాబట్టి మనుషుల మూవ్మెంట్స్ ఎక్కువ రికార్డ్ అవ్వవు. సో స్లోగా తీసిన వీడియోని ఎడిటింగ్లో స్పీడప్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఫాస్ట్ మూవ్మెంట్స్తో రికార్డ్ చేస్తే ఆ ఫుటేజ్ని ఎక్కువ స్లో డౌన్ చేయలేం. కాబట్టి స్లో అండ్ స్టడీగా ఫ్లై చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్, సడన్ టర్న్స్. డ్రోన్ కంట్రోలర్లో స్టిక్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో లెఫ్ట్ స్టిక్ని సడన్గా మూవ్ చేయకుండా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే కెమెరా పక్కకి తిరిగిపోతుంది. అంతేకాకుండా స్టిక్ని ఒకసారి టర్న్ చేశాక సడన్గా వదలకూడదు, ఇలా స్లోగా వదలాలి. అప్పుడే మన వీడియోలో మూవ్మెంట్ స్మూత్గా ఉంటుంది. థర్డ్ వన్, మిక్సింగ్ మల్టిపుల్ మూవ్మెంట్స్. మనం తీయాలి అనుకున్న షాట్ పర్ఫెక్ట్గా తీయాలి అండ్ తర్వాత ఇంకో షాట్ గురించి ఆలోచించాలి. లేకపోతే డ్రోన్ ఎక్కడ ఉందో, ఎటు మూవ్ అవుతుందో అనే ఐడియా మిస్ అయిపోయి ఏదైనా ఆబ్స్టికల్కి తగిలే ఛాన్స్ ఉంటుంది. సో వన్ షాట్ అట్ ఎ టైం. మీరు ఈ షాట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో నేను బెస్ట్ కెమెరా సెట్టింగ్స్ అండ్ బెస్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ గురించి చెప్తా. సో దట్ మీరు మంచి క్వాలిటీ వీడియోస్ క్యాప్చర్ చేయడమే కాకుండా వాటిని అదే క్వాలిటీలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేయచ్చు. సో అంటిల్ దెన్, ఫ్లై హై. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ IFO Pilots. Landing.